ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికి మన ఊరు మాటామంతి అని పేరు పెట్టారు. ఇవాళ ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక కానుంది. ఇందులో టెక్కలి సమీపంలోని రావివలస నుంచి 300 మంది ప్రజలు పాల్గొంటారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడతారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అభిప్రాయాలు తెలుసుకుంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రజలతో మమేకం అవ్వడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెరను ఎంచుకున్నారు. వెండి తెరను ఎంచుకోవడానికి గల కారణాలేంటి? ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కల నియోజకవర్గంలో ఏదైతే రాయవలస గ్రామం ఉందో ఈ గ్రామాన్ని అయితే మాత్రం ఏదైతే ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఎంచుకోవడం అనేది అత్యంత విషయంగా చెప్పాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ముఖాముఖి కార్యక్రమం ఏదైతే ఉందో పైలట్ ప్రాజెక్టు నిర్వహించేందుకు ఎంపికైన గ్రామంలో రాయవలస గ్రామానికి అవకాశం ఆశించదగ్గ విషయంగా చెప్పాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గ్రామస్తులతో మాటమంది కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి థియేటర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆధ్యాత్మికంగా పర్యాటకంగా పెద్దపేట వేయనున్నారని అయితే ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం పలు ప్రణాళికలతో పాటు ప్రతిపాదన కూడా సిద్ధం చేసి ప్రభుత్వం ఉంచేందుకైతే మాత్రం ఉన్నారు. అదే ఈ నేపథ్యంలో మరోవైపు గ్రామస్తులు మండల స్థాయి నాయకులతో కూడా గ్రామంలో చేపట్టాలంటే ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ముందుంచేందుకైతే మాత్రం ముందుకు వచ్చారు. అదేవిధంగా రాయవలస గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామం కావడంతో రాష్ట్రానికి నమూనాగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని అయితే మాత్రం గ్రామస్తుల్లో ఉన్నటువంటి నమ్మకం. ఏదైతే గ్రామంలో మౌలిక సదుపాయాలతో పెంపొందించడంతో పాటు సామాజికంగా ఆర్థిక రంగాల్లో బలోపేతం చేసేందుకైతే మాత్రం ఈ ప్రతిపాదనలో సిద్ధం చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం ఉన్నటువంటి గ్రామం రాయవలస గ్రామం పూర్వం నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఏదైతే హిందూ భక్తులు వస్తున్నారు ఈ గ్రామంలో గ్రాండ్ అంటే ఉన్నతమైనటువంటి ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు వెనకం చేశాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా అయినా సరే ఈ రాయవలస గ్రామం అభివృద్ధి పదవి వెళ్తుంది. అదే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతున్నది ఆశాభాగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు థియేటర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ముఖాముఖి కార్యక్రమానికి ఓన్లీ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులనే ఆహ్వానిస్తున్నట్టు లోపలికి అనుమతిస్తున్నట్టు మిగతా ఉన్నటువంటి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదంటూ అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరిని అనుమతించాలి ఎవరిని అనుమతించకూడదు అనే కార్యక్రమాలను కూడా నిన్న స్థానిక ఏదైతే డివిజన్ రెవెన్యూ అధికారి ఉన్నారో కృష్ణమూర్తి అయితే మాత్రం వాళ్ళకి పాస్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏదైతే ఈ ముఖాముఖి కార్యక్రమానికి సెలెక్టెడ్ చేయనటువంటి పర్సన్ పంపించారు. వాళ్ళు చెప్పినటువంటి నివేదిక అక్కడ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారిని ఎవరిని అనుమతించకపోవడంతో అదేవిధంగా మీడియాని కూడా అనుమతించకపోవడంతో అక్కడ గందరగోళంగా నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం మాట్లాడతారు అదేవిధంగా గ్రామం సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.